మార్పు అన్నారు? మార్పు చెప్పు తీసుకొని కొట్టుకుని మారిపోయానికి ఏం లేదు ఇక. చెప్పు తీసుకొని కొట్టుడే కానీ ఇంకా చెప్పు ఏం లేదు ఇక. ఆయన సీఎం అంత మాట ఆయన సీఎం కు దాని గురించి వస్తుంది. ఇదే సీఎం మేము దెబ్బలు లాగించి వస్తున్నాం. మేము దెబ్బలు లాగించుకొని వస్తున్నాము. తొక్కితే కాలు పలిపోయింది. మరి ఎవరు కట్టియాలి? అది లంచం కాడ బంతే ఎవరు కట్టియాలి? ఇది లక్షలు పెట్టుకుంటున్నాం. మరి ఏంది బాధలు? ఆ లంచం అదే కేసీఆర్ అటు ఇచ్చి అటు ఇవ్వాలి మంది కట్టలు. ఏం బాధలు మనం పెట్టేది? బంగారం కట్టకపోతే అటు అటు వచ్చే కేసీఆర్ అటు పేరు చెప్తే ఇచ్చిండు మాకు. అప్పుడు ఇదేం ప్రభుత్వం ఇది? రేవంత్ రెడ్డి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చి మాకు ఓటే అని అడిగితే ఏం చెప్తారా మీరు? ఇంకా అప్పుడు చెప్పి చెప్పలే ఇక. ఇంకా అంత మించి ఏం లేదు ఇక. అంత కోపం ఎందుకు? అంత కోపం ఇదేంది మరి? ఇదేం కోపం? 20 నెలలు అయితే 20 నెలలు కాదు, ఆడు 20 రోజులు కూడా వెళ్ళాడు ఇక. ఇప్పుడు పెట్టవరా అని ఇంకా 10 ఏళ్ళు ఉంటా అంటాడు. ఆడు 10 ఏళ్ళు కాదు 10 సెకండ్లు కూడా ఉండలేడు ఇక. ఇప్పుడైతే ఉండలేడు ఇక. ఈ దెబ్బతోటి బొంద తీసి బొంద పెడతాం. నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాలో దెబ్బకే పోతుంది. అన్ని మొత్తం కాంగ్రెస్ గెలిపించారు. ఇప్పుడు ఓట్లు ఈ దెబ్బ మొత్తం టీఆర్ఎస్. మళ్ళీ కాంగ్రెస్ అనే మాట లేదు. కాంగ్రెస్ అంటే మేము కొడతాం అన్ని. వచ్చిన లీడర్లు కొడతాం. లీడర్ కూడా కొడతాం. లీడర్లు కూడా చెప్పి గెలిచాడు ఇక. మళ్ళీ ఊళ్ళో కూడా తిరిగాడు. ఇంకే లీడర్ వాళ్ళే ఉంది. మేము వేస్తాడు గెలిచిండాడు. మరి మేము చెప్పినట్టు చేయాలాడు. అంటే మీరు రైతులే కాదంటుండ్రు కదా, యూరియా ఇస్తున్నారు. ఓనికి పుట్టిండు ఇలా ఎక్కడిది భూమి మారి మాకు. మీరు రైతులమే కావచ్చు. ఆడ ఓనికి పుట్టిండు. ఆయనకు లేదా భూమి? అంటే ఆయన మీద బురద చల్లడానికి వస్తున్నారట కదా, మీకు యూరియా ఇస్తున్నారట కదా. ఏది? ఇది ఇంతమంది చూసుకుంటాం మేము.